హాయ్ ఫ్రెండ్స్, రైల్వే రీసెంట్గా అఫీషియల్ క్యాలెండర్ అప్డేట్ అయితే చేసింది. దానికి సంబంధించిన అప్డేట్ ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మొత్తం అన్ని ఎగ్జామ్స్కి ఏఎల్పి కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ అన్ని ఎగ్జామ్స్, సెక్షన్ కంట్రోలర్ అన్నిటి గురించి డేట్స్ అంటే CBT 1, CBT 2 ఎవ్రీథింగ్, డివి మెడికల్ అన్నిటికి సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చారు. అఫీషియల్ డేట్స్ ఇవి. సో ఈ వీడియోలో దాని గురించే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్నది తెలుస్తుంది. సో దట్ వాళ్ళ ప్రిపరేషన్ అన్నది ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు. అండ్ హై పాయింట్లు ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? అండ్ అయితే మీరు వీటిల్లో ఏ ఎగ్జామ్కి డేట్ కోసం మీరు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అన్నది కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది PIB వెబ్సైట్, అంటే గవర్నమెంట్ వెబ్సైట్. ఇది అఫీషియల్ న్యూస్ అనమాట. అందుకనే నేను అఫీషియల్ క్యాలెండర్ అన్నాను. సో ఇక్కడ మనకి అశ్విని వైష్ణవ్ గారు రిలీజ్ అయితే చేశారు అనమాట. ఏంటి అంటే యాక్చువల్గా ఈ అప్డేట్ మీరు చూసుకున్నట్టయితే 12th జూన్నే వచ్చింది. కాకపోతే ఆ టైంకి మనకి మేజర్ వేరే అప్డేట్స్ మనకు ఉండటం వల్ల మనం రోజుకి లిమిటెడ్ వీడియోసే చేయగలుగుతాం. ఓకే, మనం చేసినా కూడా యూట్యూబ్ అన్నది పుష్ చేయదు. సో కాబట్టి అందరికీ తెలియాలి. కాబట్టి కొన్నిసార్లు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నప్పుడు కొంచెం ఇలాంటి అప్డేట్స్ అనేవి డిలే అవుతాయి అనమాట. బట్ మనమైతే కవర్ చేస్తాం ప్రాపర్గా. మీకు తెలియాల్సిన టైంకి ఖచ్చితంగా తెలుస్తుంది. సో అఫీషియల్ క్యాలెండర్ చూసుకున్నట్టయితే ఇదిగోండి, ఫస్ట్ అయితే ఎగ్జామ్స్ ఆల్రెడీ జరిగినవి, రిజల్ట్స్ డిక్లేర్ చేసిన వాటి గురించి మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ ఏముంది మనకి NTPC గ్రాడ్యుయేట్ 2024 నోటిఫికేషన్. ఇదైతే మనకి మొత్తం అంత ప్రాసెస్ అంతా అయిపోయింది. డివి మెడికల్ కూడా స్టార్టెడ్ అనమాట. జూలై కల్లా మీకు ప్యానల్ అయితే రిలీజ్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ది అది. నెక్స్ట్ అదే అండర్ గ్రాడ్యుయేట్, NTPC అండర్ గ్రాడ్యుయేట్ గురించి చూసుకుంటే ఇది కూడా మీకు DVA మెడికల్ అనుకుంటే ప్యానల్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఆగస్టున మీకు ప్యానల్ అయితే రావచ్చు. నెక్స్ట్ మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్, ఇది నెంబర్స్ కూడా చూసుకోండి, ఏ ఇయర్ CEN అని. సో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు DV అన్నది మీకు జూన్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ దానికి సంబంధించిన ప్యానల్ వచ్చేటప్పటికి మీకు జూలైలో అయితే ఉండబోతుంది. ఓకే, ఏంటి అయిపోయినవి మాత్రమే చెప్తారా అంటే అలా ఏం లేదు. రీసెంట్గా జరగబోయేవి కూడా ఇచ్చారు. ఫస్ట్ ఇవి చూసి వాటి దగ్గరికి వెళ్దాం. అండ్ టెక్నీషియన్ 2025 నోటిఫికేషన్ చూసుకుంటే ఎగ్జామ్ అన్నది ఆల్రెడీ అయిపోయింది. అండ్ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ కదా టెక్నీషియన్ మనకి. సో దానికి సంబంధించిన డివి మెడికల్ ఎప్పుడు ఇచ్చారు చూడండి, జూన్లో డివి మెడికల్ అయితే ప్యానల్ ఆగస్ట్ కల్లా వచ్చేస్తుందంట. ఓకే, సో టెక్నీషియన్స్కి కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మీకు పారామెడికల్ లాస్ట్గా అయిపోయిన ఎగ్జామ్స్ చూసుకుంటే 2025 నోటిఫికేషన్, ఇది కూడా ఎగ్జామ్ అన్నది అయిపోయింది. అండ్ June 26కి అంటే ఈ నెలలో మీకు ఏంటంటే డివి మెడికల్ అయితే జరుగుతుంది. అండ్ ఆగస్ట్లో మీకు ప్యానల్ అయితే రావచ్చు అనమాట. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఏం చూసాం, ఏవైతే ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయినాయో మెయిన్గా డివి మెడికల్ వాటి గురించి చూసాం. ఇప్పుడు మనం చూడాల్సింది చాలామంది ఎక్కువగా అడుగుతుండేది ఏంటి, CEN 08 2024 గ్రూప్ డి రిజల్ట్ ఎప్పుడన్నా అని చాలామంది అయితే అడుగుతుంటారు కదా. సో దానికి సంబంధించి ఎగ్జామ్ అయితే ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది. అంటే రిజల్ట్ కూడా యాక్చువల్గా ఈ పాటికే రావాలి, మనకి మధ్యలో కోర్టు కేసు జరగడం వల్ల డిలే అయ్యింది. అయితే ప్రజెంట్ దానికి సంబంధించి రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే నేను రీసెంట్గానే ఒక వీడియో అయితే చేశాను. ఓకే, రిజల్ట్స్ మళ్ళీ వాయిదా పడుతుందా, CCIA విండో అప్డేట్ అని ఒకటి చేశాను అనమాట. సో ఏంటంటే కొత్తగా ఒక ఆప్షన్ అయితే ఇచ్చారన్నమాట. గ్రూప్ డి CCA వాళ్ళకి వాళ్ళ స్కోర్ని ఎవరైతే ఇంతకుముందు అప్డేట్ చేయలేదో వాళ్ళ స్కోర్ అప్డేట్ చేసుకోమని ఆప్షన్ ఇచ్చారు. దానికంటూ కొంత టైం పీరియడ్ అయితే ఇచ్చారు. ఓకేనా? సో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అన్నది ఆ వీడియోలో నేను చెప్పాను. ఆ ప్రాసెస్ ఏదైతే ఫస్ట్ వాళ్ళు ఇచ్చారో ఆ విండో అయిపోయిన తర్వాత వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ గ్రూప్ డి గురించి అయితే అది. అండ్ ఓవరాల్గా గ్రూప్ డి రిజల్ట్ మనకు మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ కల్లా మనం చూడొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, బట్ ఇది ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ ALPs 2025 నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ అన్నది అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏంటి, CBT 1 అయిపోతే సరిపోదు కదా, CBT 2 ఎప్పుడు ఉంటుందంట, 28th జూలై. ఓకే, ఈ సంవత్సరమే 28th జూలై మీకు CBT 2 ఉంటుంది. థర్డ్ ఫేజ్ CBAT సైకోమెట్రీ టెస్ట్ వచ్చేటప్పటికి 30th అక్టోబర్ అయితే ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ డివి మెడికల్ మీకు నవంబర్లో జరగచ్చు. అండ్ ఫైనల్గా 2025 నోటిఫికేషన్ ALPలకి ప్యానల్ వచ్చేటప్పటికి December 26 వరకు టైం పడుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి రెడీగా ఉంది ఏంటి, CBT 2 ఎగ్జామ్ 28th జూలై. అంటే మీకు పెద్దగా ఇప్పటి నుంచి చూసుకుంటే దగ్గర మీకు ఒక 30-35 డేస్ అయితే ఉంది. ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మెరిట్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇందులోంచి 70% స్కోర్ తీసుకుంటారు మీ మెరిట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ నోటిఫికేషన్కి. సో బాగా అయితే రాయండి, ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించిన క్లాసెస్ మన దగ్గర బెస్ట్ దొరుకుతాయి. నేను లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను దాని గురించి. సో
ఇది ఏఎల్పి పరిస్థితి అయితే. మరి సెక్షన్ కంట్రోలర్కి సంబంధించి చూసుకుంటే ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, సిబిఐటి కూడా అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళకి డివి మెడికల్ ఎప్పుడు అన్నది ఇచ్చారు చూడండి. డివి మెడికల్ వచ్చేటప్పటికి ఆగస్ట్లో, ఈ సంవత్సరం ఆగస్ట్లో డివి మెడికల్ అండ్ ప్యానల్ వచ్చేటప్పటికి సెప్టెంబర్లో మీకు ప్యానల్ అయితే ఉండొచ్చు. అదే జేఈల గురించి మనం మాట్లాడుకుంటే జేఈలకి సంబంధించిన ఎగ్జామ్ కూడా అయిపోయింది. అండ్ సిబిటి 2 వచ్చేటప్పటికి మీకు జూలై 2న సిబిటి 2 అయితే జరగబోతుంది. అండ్ మీకు దానికి సంబంధించి డివి మెడికల్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ వరకు టైం పడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ప్యానల్ వచ్చేటప్పటికి జేఈలకి ప్యానల్ వచ్చేటప్పటికి అక్టోబర్ వరకు టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ కనుక మనం చూసుకున్నట్టయితే సిబిటి 1 అయిపోయింది, సిబిటి 2 అన్నది 10th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ తర్వాత సిబిఐటి కానీ టైపింగ్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా మీకు సైకోమెట్రీ ఈ టెస్ట్లు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 30th, ఈ సంవత్సరం సెప్టెంబర్ 30th నుంచి జరిగే ఛాన్స్ ఉందంటే ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిందని అర్థం ఏంటంటే టెంటేటివ్లీ, అంటే కన్ఫామ్గా కాదు, ఆ రోజు జరగచ్చు అని. ఇక స్టార్ మార్క్ లేదంటే మోస్ట్లీ కన్ఫామ్ అన్నట్టు అనమాట. ఓకేనా, అలాగే దీనికి సంబంధించిన డివి మెడికల్ డిసెంబర్ వరకు టైం పడుతుంది ఈ ఇయర్. అండ్ తర్వాత ప్యానల్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇయర్ జనవరిలో రావచ్చు. ఏది గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీకి. అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ గురించి మాట్లాడుకుంటే ఎన్టీపీసీ, సో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ అన్నది 20th వరకు ఉంది, ఇంకా ఉంది అనమాట. అండ్ తర్వాత సిబిటి 2 వచ్చేటప్పటికి సెప్టెంబర్ 17th. ఓకేనా, సెప్టెంబర్ 17th జరగచ్చు, స్టార్ మార్క్ ఉంది. అలాగే మీకు నెక్స్ట్ సిబిఐటి అంటే సైకోమెట్రీ టెస్ట్ కానీ లేకపోతే టైపింగ్ టెస్ట్ ఇవన్నీ డిసెంబర్ 4th జరగచ్చు అనమాట. ఓకే, సో ప్రాపర్గా డేట్స్ ఇచ్చారు కాబట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు ప్రాపర్గా. అండ్ దీనికి సంబంధించిన డివి మెడికల్ మార్చ్ 2027లో, అలాగే దానికి సంబంధించిన ప్యానల్ ఏప్రిల్ 27లో జరగచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా ఏ ఎగ్జామ్, ప్రతి ఎగ్జామ్ సంబంధించిన డేట్స్, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుద్ది ఇంక్లూడింగ్ డివి మెడికల్తో సహా ఇచ్చేశారు. సో దానికి తగ్గట్టు మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ముందు మీకు మెయిన్గా దగ్గరలో ఉన్నది ఫస్ట్ ఫోకస్ అయితే చేయండి. ఎక్కువ టైం అయితే ఉండదు మీకు, చాలా ఎగ్జామ్స్కి జూలైలోనే మీకు 2-3 ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వాటి మీద బాగా ఫోకస్ చేయండి. అండ్ దానికోసం మీరు ప్రిపేర్ అవ్వేటప్పుడు బెస్ట్ సోర్స్ కోసం చూస్తుంటే మన దగ్గర బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి. కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ అనే యాప్ లింక్ ఉంటుంది, మీకు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ ఏఎల్పికి సంబంధించి లేకపోతే టెక్నీషియన్ సంబంధించిన కోర్సెస్ అయితే ఉంటాయి. సో గ్రూప్ డి ఫుల్ కోర్స్ కావాలంటే మీకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. లేదు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఫిటర్ సంబంధించిన ట్రేడ్ కోర్స్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో. జనరల్ సైన్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఎన్టీపీసీ వాళ్ళు, అలాగే మ్యాథ్స్, రీజనింగ్ తీసుకోవచ్చు. అలాగే ఏఎల్పి వాళ్ళ కోసం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇప్పుడు సిబిటి 2లో చాలా ఇంపార్టెంట్ కదా, సో అది అవైలబుల్గా ఉంది. టెక్నీషియన్ ఫుల్ కోర్స్, ఏఎల్పి ఫుల్ కోర్సు అవైలబుల్గా ఉన్నాయి వెరీ వెరీ లో ప్రైస్లో. అండ్ కూపన్ కోడ్ SARA అని వాడారు అనుకోండి ఎక్స్ట్రా 10% దొరుకుతుంది. ఓకేనా, అంటే ఆఫర్ వస్తుందన్నమాట. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి మీరు క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన మిగతా టీమ్ కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. పర్టికులర్గా నా గురించి మాట్లాడితే నేను ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, ఎన్టీపీసీ క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుంది. అండ్ మీరు రెగ్యులర్గా చూస్తుంటే మన యాప్ నుంచి నోటిఫికేషన్స్ కూడా మీకు వచ్చి ఉంటాయి, బేసిక్ సైన్స్ అప్డేట్ అవుతున్న క్లాసెస్వి. సో ఫాలో అవుతుండని మీకు డెఫినెట్గా అది ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది. 100-200 కోసం చూసుకోవద్దు, 1 year పాటు కోల్పోతారు మీరు కనుక ఇప్పుడు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే. సో మేమైతే మీకు బెస్ట్ కోచింగ్ అయితే ఇస్తున్నాం. సో మీరు ఎఫర్ట్ పెట్టి కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేసుకుని అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి ఈ క్లాసెస్ అన్ని తీసుకోవచ్చు. ఓకే, కావాలంటే మీకు కాంబో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ప్రతిదీ ఇందులో అవైలబుల్గా ఉంటుంది ఒకే దానిలో, అది కూడా కావాలంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ టెలిగ్రామ్ అయితే మీకు ప్రజెంట్ బ్యాన్ అయిపోయింది కదా నీట్ పేపర్ లీక్ ఇష్యూ వల్ల. సో దాని గురించి మనకి ఇప్పుడు టెలిగ్రామ్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి ఎగ్జామ్ ట్రిక్స్ వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి లింక్స్, మీరు జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే మీరు వెంటనే తెలుసుకోవచ్చు. సో అది గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కావచ్చు, రైల్వే రిలేటెడ్ కావచ్చు, వాటి మీద మీకు ఫుల్ ఐడియా అయితే వస్తుంది. సో జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఒకవేళ ఈ పేపర్ లీక్ నీట్కి సంబంధించి టెలిగ్రామ్ ఎందుకు బ్యాన్ అయింది దీనికి ఏమైనా ప్రాపర్ వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, ఆ వీడియోస్ కూడా మనం చేద్దాం. ఓకే, అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఐడి అండ్ లింక్, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి
మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ హైప్ పాయింట్లు ఇవ్వడం అసలు మర్చిపోద్దు. అండ్ గ్రూప్ డీకి సంబంధించి అప్డేట్ అని చెప్పా కదా, విండో ఓపెన్ అయింది CCA వాళ్ళని, అందులో రిజల్ట్కి సంబంధించి ప్రాపర్గా డిస్కస్ చేశాను గ్రూప్ డీది. కావాలంటే ఆ వీడియో నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ముఖ్యంగా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో మీకు ప్లేలిస్ట్ లాస్ట్ 12 monthsది దొరుకుతుంది ఫ్రీగా, అది కూడా. సో అది తప్పకుండా చెక్అవుట్ చేయండి, మీకు ఎగ్జామ్లో చాలా ఉపయోగపడుద్ది. ఓకేనా? అలాగే ఈ రైల్వే అన్నది ప్రైవేట్ వాళ్ళకి కాకుండా సొంతంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాలనుకుంటుందన్నమాట. దానికి సంబంధించిన అప్డేట్ కూడా రీసెంట్గానే కవర్ చేశాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా అయితే చెక్అవుట్ చేయండి. సో కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే అప్డేట్స్ అన్నీ మనం కవర్ చేస్తుంటాం, దాంతోపాటు గైడెన్స్ వీడియోస్ చేస్తుంటాం, క్లాసెస్ చేస్తుంటాం, అన్నీ ఒకే దగ్గర మీకు దొరుకుతాయి. ఓకేనా? సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.